హాయ్ హాయ్ ఫ్రెండ్స్. అది ఇప్పుడే ఒక సినిమా చూశాను నేను, ఒక తమిళ ఫిలిం. అది సినిమా పేరు వచ్చేసి బ్యాడ్ గర్ల్స్ అనమాట. ఒక సినిమా నాకు చాలా బాగా నచ్చింది. బ్యాడ్ గర్ల్ అంటే అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సమాజంలో ఒక అమ్మాయి లైఫ్ స్టోరీ అనమాట. అది రియలిస్టిక్గా తీశారు. ఆ సినిమా చాలా రియలిస్టిక్గా ఉంది. ఒక అమ్మాయి జర్నీ, లైఫ్ జర్నీ. అది సినిమా పేరు బ్యాడ్ గర్ల్. ఆ సినిమాలో ఏంటంటే అమ్మాయి టీనేజ్లో ఉన్నప్పుడు, స్కూల్లో ఉన్నప్పుడు ఒక అబ్బాయిని లవ్ చేస్తుంది. అది అనుకోకుండా అది దూరం అయిపోతారు వాళ్ళిద్దరు. మళ్ళీ కాలేజీలో ఉన్నప్పుడు ఒక అమ్మాయి ఇంకో అబ్బాయిని లవ్ చేస్తుంది. ఆ, అది బ్యాడ్ బాయ్ క్రష్ అనమాట. బ్యాడ్ బాయ్ క్రష్ ఏంటంటే కొంతమంది లేడీస్కి చెడ్డ పిల్లలు, అదే బ్యాడ్ మెంటాలిటీ ఉన్న వాళ్ళు, కొంచెం రౌడీగా, కొంచెం రఫ్ అండ్ చిల్లరగా ఉంటారు కదా, అలాంటి అబ్బాయిలే నచ్చుతారు. బ్యాడ్ బాయ్ క్రష్, దాన్ని బ్యాడ్ బాయ్ క్రష్ అంటారంట సైకాలజీలో. అలాంటి అమ్మాయిలు నచ్చుతారు. కాలేజీలో ఉన్నప్పుడు ఇట్లా ఒక అతన్ని, వాడు ఉమెనైజర్ అని తెలుసు, వాడు సిగరెట్ మందు అన్ని అలవాట్లు ఉన్నాయని తెలుసు, కానీ వాడినే ఇష్టపడుతుంది అమ్మాయి. ఇష్టపడుతుంది వాటితో ఫిజికల్గా, మెంటల్గా అంతా జర్నీ చేస్తుంది. బాగానే ఫిజికల్గా ఇంటిమేట్ అవుతారు, అంతా జర్నీ చేస్తారు. వాడు ఈ అమ్మాయితో ఎఫైర్, రిలేషన్లో ఉండగా ఇంకో ఇద్దరితో ఎఫైర్ పెట్టుకుంటాడు. ఈ అమ్మాయికి ఫైనల్గా తెలుస్తుంది వీడు నాతోనే కాదు వేరే వాళ్ళతో కూడా ఇట్లా ఉంటున్నాడు అని. ఇంకా అట్లా బ్రేకప్ అయిపోయిన తర్వాత ఇంకా అమ్మాయి చదువు అయిపోతుంది, మళ్ళీ జాబ్లో చేరుతుంది. జాబ్లో ఉన్నాగా ఇంకొకరితో రిలేషన్షిప్లో ఉంటుంది. అది కూడా వర్కౌట్ కాదనమాట. ఇట్లా బ్రేకప్ అవుతూ ఉంటాయి అమ్మాయి లైఫ్ జర్నీలో. ఒక రిలేషన్లో నుంచి ఇంకో రిలేషన్లోకి ఇట్లా వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ దేనిలో ఆ అమ్మాయి సస్టైన్ కాలేదు, ఇంకా ఇట్లా కొనసాగుతూ ఉంటుంది. ఇదే లైఫ్ స్టోరీ అనమాట. ఇక్కడ నాకు ఈ సినిమా చూసిన తర్వాత ఏం అర్థమైందంటే, సొసైటీ అంటే అమ్మాయి అయినా కానీ అబ్బాయి అయినా కానీ ఎవరైనా కానీ విపరీతమైన స్వాతంత్రం, విపరీతమైన ఫ్రీడమ్ కూడా మనిషికి హానికరం అనిపిస్తుంది కొన్నిసార్లు. సొసైటీ ఇప్పుడు మొత్తం కమర్షియల్ అయిపోయింది. మొత్తం మనిషిని చెడగొట్టేదానికే ఉంది సొసైటీ మొత్తం. ఈ అట్రాక్షన్స్, మొత్తం బిజినెస్, మొత్తం మనిషి ఒక కల్మషం లేని మనిషిగా పుట్టిన వ్యక్తి మొత్తం మురికి కుంపల్లో పోస్తుంది అనమాట. మైండ్ సెట్ని, అంత మైండ్ని పొల్యూట్ చేసేస్తుంది, కలుషితం చేసేస్తుంది. అది లైఫ్. ఆ అమ్మాయి జర్నీ ఒకసారి చూడండి, సినిమా చాలా డిఫరెంట్గా ఉంటుంది. మొత్తం టేకింగ్, ఆ కెమెరా పనితనము చాలా డిఫరెంట్ కెమెరా వర్క్. అది కొంచెం డార్క్ మూడ్లో ఉంటుంది. యాక్చువల్లీ ఇది సినిమా డార్క్ స్టోరీ అమ్మా. ఒక అమ్మాయి లైఫ్లో చీకటి కోణాలు, మొత్తం డార్క్ స్టోరీ ఇదంతా మొత్తం. ఈ సినిమా తీసింది కూడా ఒక అమ్మాయి, డైరెక్టర్ వసంత రాజన ఏదో ఉంది సార్ నేమ్. డైరెక్షన్ కూడా అమ్మాయి ఈ సినిమా డైరెక్షన్ చేసింది కూడా. దీనికి ప్రొడ్యూసింగ్ చేసింది హిందీ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్, తమిళ డైరెక్టర్ వెట్రిమారన్ అనమాట. వాళ్ళిద్దరు చాలా ఫేమస్ డైరెక్టర్స్. వాళ్ళ నిర్మాణ సారథ్యంలో ఈ వసంతరాజన్ అనే ఒక మహిళా దర్శకురాలు ఈ సినిమా తీసింది. కంప్లీట్ డార్క్ స్టోరీ. అది సినిమా నేను ఇంకా సరిగా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను. అంటే ఒక ట్రెడిషనల్ ఫ్యామిలీలో పుట్టిన, ఒక ట్రెడిషనల్ బ్రాహ్మణ్ ఫ్యామిలీలో పుట్టిన ఒక అమ్మాయి సంప్రదాయాలు అవన్నీ దాటుకొని ఒక స్వేచ్ఛగా, ఒక స్వతంత్రంగా ఇలాంటి సొసైటీలో బతికితే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయి
అనేది ఈ సినిమా సబ్జెక్ట్ అంతా. ఆ, ఒక సంప్రదాయంలో కుటుంబంలో పుట్టి ఇవన్నీ తెచ్చుకొని స్వేచ్ఛ స్వాతంత్రాలు పేరెంట్స్ నుంచి బయటికి వెళ్ళి తన జాబ్ తను చేసుకుంటా ఆ, ఇలాంటి సొసైటీలో ఒక అమ్మాయి మూవ్ అవుతే జర్నీ చేస్తే లైఫ్ జర్నీ చేస్తే ఎలా ఉంటుందనేది ఈ సినిమా కాన్సెప్ట్. అది ఆ అమ్మాయి జర్నీలో బ్రేకప్స్, అలవాట్లు, రిలేషన్స్, ఇప్పుడున్న సొసైటీలో అమ్మాయికి ఉన్న లవ్ రిలేషన్షిప్ ఎట్లా ఉంది ఇప్పుడు ఈ ఈ కాలంలో, ఈ ఆధునిక మోడ్రన్ కాలంలో ఎలా ఉంది అనేది చెప్తారు. మొత్తం సొసైటీలో మానవ సంబంధాలు ఎలా ఉన్నాయి, ఇక్కడ అమ్మాయి స్టోరీతో పాటు మొత్తం మానవ సంబంధాలు ఎలా ఉన్నాయి, అమ్మాయికి అబ్బాయికి లవ్ అనేది ఎలా ఉంది, ఎట్లా బ్రేకప్ అవుతున్నారు, ఎట్లా మూవ్ ఆన్ అవుతున్నారు, మొత్తం ఉంది సినిమాలో. అసలు లవ్ లేదబ్బా, మొత్తం ఫిజికల్ అట్రాక్షన్, ఏం లేదు, లవ్ లేదు, తొక్కలేదు, మొత్తం వరస్ట్, మొత్తం సొసైటీ పొల్యూట్ అయిపోయింది. సినిమా చూడండి, బ్యాక్ హాట్స్టార్లో ఉంది. అది హాట్స్టార్. ఫోటోగ్రఫీ మీకు మేకింగ్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. అది మేకింగ్ డిఫరెంట్గా ఉంది. మనకు ఆ సినిమా చూస్తుంటే ఆ అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూలోనే సినిమా మూవ్ అవుతుంది. ఆ అమ్మాయి ఎలా ఆలోచిస్తుంది, ఆ అమ్మాయి మనం ఎట్లా ఫీల్ అవుతామంటే ఆ అమ్మాయితో పాటే మనం కూడా ఉన్నట్టు ఫీల్ అవుతాం. ఆ అమ్మాయి పక్కనే మనం కూడా ఉండి ఆ అమ్మాయితో పాటే మొత్తం అబ్జర్వ్ చేస్తాం అనమాట. అసలు సొసైటీ ఎట్లా ఉంది, ఏం కథ అనేది, రిలేషన్స్ ఎట్లా ఉంటాయి అనేది అట్లా ఉంటుంది. ఫోటోగ్రఫీ చాలా డిఫరెంట్గా ఉంది. ఆ ఫోటోగ్రఫీ తీసిన ఆయన కూడా ఎడిటింగ్, ఫోటోగ్రఫీ నాకు బాగా నచ్చింది సినిమాలో. ఆ అమ్మాయి హీరోయిన్ కూడా చాలా బాగా యాక్ట్ చేసింది. ఆ అమ్మాయి పేరేం పేరో తెలియదు నాకు. ఆ అమ్మాయి చాలా బాగా యాక్ట్ చేసింది. వీలైతే చూడండి, డార్క్ స్టోరీ అది. ఓకే.